నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ గారు వీళ్ళ కాంబినేషన్‌లో సినిమా ఫైనల్‌గా అప్డేట్ అయితే వచ్చేసింది. అంటే మనం చూసాం ఎన్నో చర్చలు. అల్లు అర్జున్ గారు హీరోనా? ఎన్టీఆర్ గారు హీరోనా? అన్న చర్చలు జరిగిన నేపథ్యంలో ఫైనల్‌గా కార్తికేయ స్వామిగా ఎన్టీఆర్ గారే చేయబోతున్నారని చెప్పేసి నిన్న అప్డేట్ ఇచ్చేశారు. మరి ఇప్పుడు నెటిజన్స్ కార్తికేయ స్వామి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఇందులో ఎలా కనిపించబోతున్నారు ఎన్టీఆర్ గారు? ఏంటి కార్తికేయ స్వామి చరిత్ర? ఎలా ఉండబోతుంది సార్ ఈ పాన్ ఇండియన్ సినిమా? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఇది ఆల్రెడీ రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. సినిమాలుగా వచ్చాయి. అంటే మనకి దక్షయజ్ఞం సినిమా ఉంది, రామారావు గారు చేసింది. అది ఇవన్నీ కూడా కుమార సంభవం నుంచి ప్రేరణ పొంది చేసినటువంటి కథలే. కాళిదాసు కుమార సంభవం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమా మీద ఉంటుంది. అంటే ఆయన కవిత్వము ఇవన్నీ కూడా జనాలకి చాలా విపరీతమైన ఆదరణ కాబట్టి దాని నుంచే ప్రధానమైన ప్రేరణ ఉంటుంది. అయితే అది కుమార సంభవం వరకే కాబట్టి ఈ దక్షయజ్ఞము, సతీదేవి ఆవిడ దహనమైపోవటము, మన్మధుడితో గొడవ, మన్మధుడిని ఆయన మసి చేయటము, ఆ తర్వాత శచీదేవి కోరిక మేరకు అతన్ని అలా అంటే బయటకి కనిపించడు కానీ ఉంటాడు, అలా అతన్ని బతికిస్తాడు ఆయన. అలాంటి ఒక అదృశ్యమైనటువంటి రూపాన్ని ఇస్తాడు. ఇవన్నీ గిరిజా కళ్యాణం, తర్వాత దక్షయజ్ఞం ఇవన్నీ మిక్స్ చేసి ఒక 20 నిమిషాల సినిమా ఉంటుంది. దాన్ని ఒక బ్యాలే తరహాలో తీసుకెళ్తారు. తీసుకెళ్ళి దానికి ఇన్స్పిరేషన్స్ చాలా ఉన్నాయి. అంటే కూచిపూడి వారు, అలాగే పర్టికులర్గా వేదాంతం రాఘవయ్య గారు ఇలాంటి బ్యాలేలు చాలా డిజైన్ చేశారు. రహస్యం సినిమా కోసం వాళ్ళు మల్లాది వారి గిరిజా కళ్యాణాన్ని బ్యాలేగా చాలా గొప్ప లెవెల్లో షూట్ చేశారు కూడా. కాబట్టి నమూనాలు ఉన్నాయి, ఎలా వెళ్తే బాగుంటుంది అనడానికి నమూనాలు కలవు. అలా ముళ్ళపూడి వెంకటరమణ గారి భక్త కన్నప్ప సినిమాకు కూడా ఆయన ఎత్తుకోవడం కిరాతార్జునీయంతో ఎత్తుకుంటాడు. ఎత్తుకుని నెమ్మదిగా కథలోకి వెళ్తాడు. ఆ పద్ధతిలోనే ఇక్కడ కూడా ఒక బ్యాలేతో పాత కథ చెప్పి, తర్వాత వారికి 2 కుమారులు కదండి. మొదట ఆయన వినాయకుడు, ఆ తర్వాత ఈయన. వినాయకుడు ఎలా, ఆ వినాయక జన్మ వృత్తాంతం అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం దాన్ని ఒకసారి చదువుకొని అక్షింతలు వేసుకుంటారు కదా వినాయక చవితికి. కాబట్టి అక్కడ ఆయనకి ఈయన తమ్ముడు, ఆయన అన్నగారు. ఈయన పుట్టిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ మొదలవుతుంది. ఆ ఘర్షణలో విఘ్నాధిపత్యం, విఘ్నాలకి ఒకడిని రాజుగా పెడితే బాగుంటుంది, అధిపతిగా పెడితే బాగుంటుంది అని ఒక నిర్ణయం జరుగుతుంది దేవలోకంలో. జరిగినప్పుడు ఆ విఘ్నాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని చూస్ చేసుకోమని చెప్తాడు శివుడు. ఎవరిద్దరిలో? వినాయకుడు, కుమారస్వామి. కుమారస్వామి ఆయన వెంటనే తన నెమలి వాహనం వేసుకుని వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్యనదుల్లోనూ స్నానం చేసి ఆ దగ్గరలో ఉన్న క్షేత్ర దర్శనం చేసుకుని ఎంత వేగంగా వెనక్కి వస్తారో వాళ్ళకే విఘ్నాధిపత్యం అని చెప్తారు. ఆయన వెళ్ళిపోతాడు. ఈయన ఒక్కసారి దుఃఖంతో తండ్రి ముందు మోకరిల్లి, ఏమిటి నాకు ఇది పరీక్ష, నేను ఎలక వాహనం వేసుకుని ఎలా వెళ్ళను, అతను అప్పుడే వెళ్ళిపోయాడు అంటే, లేదు దీనిలో ఒక సులువు ఉంది. తల్లిదండ్రుల్ని భక్తితో పూజిస్తూ వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సర్వలోకాలు తిరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది అని. అలా ఆయన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి విఘ్నాధిపత్యాన్ని సాధిస్తాడు. అన్నగారి శక్తి గమనించక నేను దెబ్బతిని వచ్చాను అని చెప్పేసి కుమారస్వామి వచ్చి పడిపోతాడు అక్కడ. ఈ కథలన్నీ మనం జనరల్గా ప్రతి సంవత్సరము వినాయక చవితి సందర్భంగా చెప్పుకుని అక్షింతలు వేసుకోవడం అనే కల్చర్ ఉంది మన దగ్గర. కాకపోతే ప్రత్యేకంగా కుమారస్వామి కథని విడిగా ఎవరు సినిమాగా కూడా అటెంప్ట్ చేయలేదు, ఇక్కడ చేయలేదు. తమిళనాడులో కుమారస్వామి తాలూకా భక్తులు ఎక్కువ, రకరకాల పేర్లతో ఆయన్నే పిలుస్తారు. సేనాపతి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆయనే, ఆయన పేరే అది. సేనాపతి అనేది ఆయన పేరే, షణ్ముఖుడు ఆయన పేరే. అలాగే
వాళ్ళు శరవణ భవన్ అని చెప్పి హోటళ్ళకి వాటికి పేరుంటుంది. ఆ శరవణ భవన్ తాలూకా శరవణుడు ఆయనే, ఇలా కార్తికేయుడు ఆయనే, ఇలా అనేక పేర్లతో ఆయన్ని పిలుస్తారు. ఆ అన్ని పేర్లతోనూ అక్కడ కనిపిస్తారు మనుషులు మనకి. తమిళనాడులో ఒక రకమైనటువంటి శైవ అంశం ఉంది. ఉండటంతో పాటు ద్రవిడ దైవముగా శివుణ్ణి చూసేటువంటి ఒక పద్ధతి ఉంది. శివుణ్ణి అంటే భారతదేశంలో నిజానికి ఇంతమంది దేవీ దేవతలు ఉండటానికి కారణం బయట నుంచి ఈ దేశంలో జరిగినటువంటి అంతఃకలహాలు, ఉత్తరాది నుంచి దక్షిణాదికి జరిగిన దాడులు, దక్షిణాది నుంచి ఉత్తరాది వైపుకి జరిగిన దాడులు, ఈ పరిణామ క్రమంలో వాళ్ళని అంటే దాడి చేసిన తర్వాత ఆ రాజ్యాన్ని గెలుచుకోవటమో ఓడిపోవటమో ఏదో ఒకటి జరిగేది. గెలిచిన దేవుడి వైపు ఓడిన దేవతలు సరెండర్ అవ్వటము, అలాగే ఒకవేళ గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవుడిని ఏదో పద్ధతిలో కలుపుకోవడం ద్వారా ఈ ప్రజల్ని తమ వైపు ఆకర్షించటము అనే పద్ధతి నడిచింది ఇక్కడ. ఆ నడవటం వలన ప్రతి మతము, ప్రతి దేవుడు ఇంకో దేవుడితో ఏదో సందర్భంలో ఘర్షణ పడిన సందర్భాలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. శివకేశవుల మధ్య యుద్ధం మనం చూసాం అనేక సందర్భాల్లో, అనేక పురాణాల్లో. ఆ యుద్ధం సమన్వయం అయిపోయిన తర్వాత త్రిమూర్తుల్లో వీళ్ళిద్దరూ భాగస్వాములు అయ్యారు బ్రహ్మతో కలిసి. ఇలాంటి అడ్జస్ట్మెంట్ వ్యవహారం మీదే మనకింతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఆ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ శివకేశవులు ఒక రకంగా అన్నదమ్ముల్లా మారారు, కానీ అంతకుముందు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అది భక్తుల్లో కూడా ప్రసరించి శివాలయాలు బద్దలు కొట్టినటువంటి వైష్ణవ రాజుల్ని మనం చూసాం. అలాగే వైష్ణవాలయాలని సర్వనాశనం చేసిన శైవ రాజవంశాలని చూసాం. తమిళనాడులోనే జరిగింది ఎక్కువ పార్టీ గొడవ అంతా. తద్వారా ఈయన్ని ఓన్ చేసుకోవటం అనే కల్ట్ అక్కడ ఉంది. ఆ కల్ట్ అక్కడ ఉంది, కానీ ప్రపంచవ్యాప్తంగా కుమారస్వామికి ఒక గుర్తింపు ఉంది శివుడి కుమారుడిగా. అలా ఆయన అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడు, దేవతల సైన్యాధ్యక్షుడు. ఆ సైన్యాధ్యక్షుడు అనే దాని నుంచి సేనాపతి అనేది పుట్టింది. తమిళనాడులో చాలా మందికి సేనాపతి అనే పేరు కూడా ఉంటుంది ఈ శరవణ ఈ పేర్లతో పాటు. కాబట్టి అలా ఆయన దేవతల సైన్యాధ్యక్షుడిగా చేసినటువంటి అనేక యుద్ధాలు, రిఫరెన్సులు అవన్నీ కూడా ఈ సినిమాలో నడుస్తాయి. దాంతోపాటు ఆయన వల్లీ ప్రియుడు, సో ఒక ప్రేమ కథ కూడా ఉంది ఆయన జీవితంలో. అటువైపు కూడా కొంత కథ నడుస్తుంది, కొంత రొమాన్స్ ఉంటుంది. ఆ వల్లీ క్యారెక్టర్ ఎవరితో చేయిస్తారు అనేది చూడాలి. అలా వీళ్ళు ఇంకా యాక్టర్స్ ఎవరు, ఏ పాత్రలకు ఎవరు అనేది ఇంకా ప్రకటించలేదు, కొంచెం టైం తీసుకుని చెప్తానన్నాడు ఆయన. కాబట్టి ఇది ఇప్పటి వరకు తెర మీద పర్టికులర్గా పౌరాణికం అనగానే తెలుగు సినిమా వైపు దృష్టి మరలుతుంది. తెలుగు సినిమాకి సంబంధించి ఆ టైంలో కమలాకర కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు, అలాగే ఒక దశలో ఆ తర్వాత టైంలో బాపు గారు, వీళ్ళు కొంత పౌరాణికాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి దర్శకులు. ఒక మేరకు పుల్లయ్య గారు ఆ తరంలో, సి పుల్లయ్య, పి పుల్లయ్య ఇద్దరూ చేశారు పౌరాణికాలు. ఆయన అద్భుతమైన విజయం సాధించిన లవకుశ తీస్తే సి పుల్లయ్య గారు, పి పుల్లయ్య గారు అదే ఎన్టీ రామారావుతో వెంకటేశ్వర మహత్యం అనే పేరుతో ఒక గోల్డెన్ జూబ్లీ సినిమా తీశాడు. లవకుశ కూడా అంతే సినిమా, అది కూడా కోట్లు సంపాదించింది. ఈ సినిమా కూడా కోట్లు సంపాదించింది సినిమా. కాబట్టి ఆ టైంలో ఆ ఎర నడిచింది. వాళ్ళకి సెట్స్ అవైలబుల్గా ఉండేవి. ఈ సెట్నే కొంచెం మోడిఫై చేసి ఇంకొక పౌరాణికానికి వాడేసేవాళ్ళు. పౌరాణికాలకు సంబంధించిన పర్మనెంట్ సెట్స్ ఉండేవి స్టూడియోలు. వెళ్ళిపోతే సాయంత్రం వరకు ఏకబీకిన, అంటే వీళ్ళందరూ కూడా రంగస్థలం మీద రాటుదేలిన నటులు. ఎస్వి రంగారావు గారైనా, ఎన్టీ రామారావు గారైనా, ఎవరైనా మధ్యలో వాంటెడ్గా సూరిబాబు లాంటి ఆర్టిస్టులను కూడా తీసుకొచ్చి నటింపజేసేవారు. వీళ్ళందరికీ స్టేజ్ మీద ఒక రాత్రి నాటకం 2 సార్లు వేసింది చరిత్ర కలిగిన వాళ్ళు వీళ్ళు. అందుకని వీళ్ళు ఆ సీన్ ఇవ్వగానే దాన్ని ఇమ్మీడియట్గా క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు సెట్లోకి వెళ్ళిపోయి.
అందుకని ఎంత పెద్ద పెద్ద డైలాగులు ఉన్నా వాళ్ళు అలవోకగా నడిపించేసేవారు. ఈ ధారణా శక్తి స్టేజ్ నుంచి వచ్చి ఉండటం వల్ల అందుకని ఈజీగా పౌరాణికాలు తీసేయగలిగారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎలా నడుపుతారు దీన్ని అనేది చూడాలి. అంటే సమర్థవంతమైన నటులు ఉండాలి. రెండోది అంతంత డైలాగులు ఉండవు ఇప్పుడు. ఎలాగూ వాటిని ట్రిమ్ చేసి ఇప్పుడు ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారో అలాంటి ధోరణిలో నడుపుతారు. కాబట్టి డైలాగులు ఆయనే రాసుకుంటాడు. ఎలాగూ త్రివిక్రమ్ ఆల్రెడీ నిన్న ఆయన ఏదో ఒక శ్లోకం లాంటిది రాసి, నాకు వ్యాకరణం తెలియదు, ఏమీ తెలియదు, అయినప్పటికీ ఆ పరమేశ్వరుడు నాతో ఇది రాయించాడు అని ఏదో చెప్పాడు ప్రపంచానికి. అంటే ఈ సినిమా కూడా పరమేశ్వరుడే తీస్తున్నాడు నాతో అనేది ఇండికేట్ చేస్తూ ఆ మాట పెట్టాడు ఆయన. సో ఇప్పుడు ఇప్పటి వరకు తెలుగు తెర మీద రాని పురాణం ఇప్పుడు మేము చూపించబోతున్నాం. అలాగే దానిలో ఇవన్నీ ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. వినాయక చవితి లేకపోతే వినాయక విజయం ఇలాంటి సినిమాల్లో మనం చూసినటువంటి వినాయక చరిత్రకి సంబంధించిన సంఘటనలు కూడా ఈ సినిమాలో రెఫరెన్స్ ఉంటాయి. దక్షయజ్ఞం, గిరిజా కళ్యాణం ఇవన్నీ జస్ట్ ఒక బ్యాలేలో నడిపించేసి క్లోజ్ చేసేస్తారు. అక్కడి నుంచి సినిమా ఎమోషనల్ గా డ్రైవ్ అవుతుంది. ఆ డ్రైవ్ అయ్యేటువంటి ప్రాసెస్ లో వినాయకుడు, ఆయన ఘర్షణ, ఆయనకి దేవతల సైన్యాధిపత్యం రావటం, అక్కడి నుంచి జరిగినటువంటి యుద్ధాలు, ఆ యుద్ధాలలో ఇంటర్నల్ గొడవలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇంద్రుడికి సాక్షాత్తు హిరణ్యకశిపుడు తమ్ముడు అవుతాడు. ఆ తమ్ముడి భార్య లీలావతిని ఈయన మోహించాడు అనేటువంటి ఒక నెరేటివ్ ఉంది. దాని మీద యమ్మగోళ సినిమాలో ఆయన తీవ్రమైన విమర్శ పెడతాడు ఎన్టీ రామారావు గారు. ఇంద్రుడిని పట్టుకుని ప్రాసిక్యూట్ చేసిన సీన్ లో వాడతాడు అది. తమ్ముడి భార్య సాక్షాత్తు నీకు అదే మరదలు, నీకు కూతురు లాంటిది కదా, అలాంటి ఆవిడ మీద చెయ్యేసే ప్రయత్నం చేసావు కదా నువ్వు అంటాడు ఆయన. అదొక గొడవ. ఇలా నడుస్తుంది కథ. ఈ క్రమంలో నిజానికి రామాయణంతోనూ లింక్ ఉంది దీనికి, అనేక పురాణాలతో లింకులు వెళ్ళదలుచుకుంటే. ఆల్రెడీ అలాంటి ప్రయత్నం ఒకటి వారణాసి సినిమాతో ఆయన చేస్తున్నాడు, రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు. ఆ సినిమా వాళ్ళు గ్లోబల్ మార్కెట్ టార్గెట్ గా చేస్తున్నారు. అంటే లోకల్ పురాణాన్ని గ్లోబల్ లెవెల్లో చెప్పడం అనే పద్ధతిలో వెడుతున్నాడు. దానిలో చాలా విషయాలు, అది గ్లోబ్ ట్రావెలర్ అన్నారు, అలాగే టైం ట్రావెలర్ అన్నారు, అలాగే యుగ సంచారి అని కూడా చెప్పారు. యుగ సంచారంలో ఆయన కృష్ణుడు గాను, రాముడు గాను రకరకాలుగా కనిపిస్తాడు. దశావతారాల్లోనూ కనిపించవచ్చు. కాబట్టి దాదాపు ఆ గెటప్లు వాటికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ సినిమా ముందే రిలీజ్ అవుతుంది కాబట్టి. అలా వీళ్ళ పద్ధతిలో వీళ్ళు డిజైన్ చేసుకుంటారు. అదేమో గ్లోబల్ మార్కెట్, ఇది కూడా గ్లోబల్ మార్కెట్ సినిమాగానే మారుతుంది అనివార్యంగా. ఎన్టీఆర్తో సినిమా అంటే అది ఆటోమేటిక్గా గ్లోబల్ మార్కెట్. తన్ని తాను గ్లోబల్ మార్కెట్ ప్రమోట్ చేసుకుంటున్నాడు ఒక రకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటి వరకు రాజమౌళి, సుకుమారులు మాత్రమే అక్కడ బిగ్ సక్సెస్ అందుకోగలిగారు, ఏది పాన్ ఇండియా మార్కెట్లో. ఇప్పుడు త్రివిక్రమ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మొదటిసారిగా పాన్ ఇండియా మార్కెట్లోకి, అలాగే గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అందుకని కొంచెం ఎక్కువ కసరత్తే చేస్తున్నాడు ఆయన ఈ సినిమాకు సంబంధించి. కమలాకర్ కామేశ్వరరావు గారి తర్వాత తెలుగులో సమర్థవంతమైనటువంటి పౌరాణికాలు తీసిన దర్శకులు ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత కూడా పౌరాణికాలు నడిపాడు, కొంతకాలం నడిపాడు, కానీ ఆయన ధోరణి వేరు. అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో మీరు నేను వెళ్ళిపోయాక ఎవరైనా పౌరాణికాలు తీస్తారా అని అడిగాడట రామారావు గారు కామేశ్వరరావు గారు. అడిగితే మీ తరహా పౌరాణికాలా, నా తరహా పౌరాణికాలా అని అడిగట. అంటే మీరు క్రిటికల్గా వెళ్తారు, నేను వెళ్ళను, నేను అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్తాను, మీది ఆ ధోరణి కాదు కదా అనేది ఆయన ఉద్దేశం. దానికి ఆయన చెప్పింది ఏంటంటే, నేను వెళ్తాను, మీరు చెప్పిన పద్ధతుల్లో పురాణ విమర్శ ఉంటుంది నా సినిమాలో, కానీ నేను రెడిక్యూల్ చేయను, అపహాస్యం చేయను కథని. నా పద్ధతిలో దానిలో ఒక సందు వెతుక్కుని నా విమర్శ ఏదో అక్కడ నడుపుతా అని చెప్పుకున్నాడు ఆయన. పింగళ నాగేంద్రరావు గారిది ఒక స్టైల్ ఉంది. మీరు పురాణాలు తీయండి, చారిత్రకాలు తీయండి, ఏవైనా తీయండి, కానీ అవి ఒరిజినల్ వెర్షన్ చదివినప్పుడు మీకు ఒక అభిప్రాయం కలగాలి. ఆ క్యారెక్టర్ల మీద కానీ, కథ మీద కానీ,
ఆ నడిచిన తీరు పట్ల కానీ మీకు ఒక సొంత అభిప్రాయం ఉండాలి, దర్శకుడిగానో కథకుడిగానో ఉండి ఆ సొంత అభిప్రాయాన్ని కథలో భాగంగా ప్రేక్షకులతో పంచుకోవటానికి కొన్ని పాత్రలు కల్పించాలి. మీరు ఒకటో రెండో క్యారెక్టర్లని సెలెక్ట్ చేసుకుని వాటిని కథలో ఎక్కడో చోట ఏ రాజాస్థానంలో భటుడిగానో లేకపోతే ఏ గుర్రాలు కడిగేవాడిగానో పెట్టండి. ఎలా పెట్టినా పర్లేదు, వంటలమ్మగా పెట్టండి, రాజుగారి ఆస్థానంలో వంటలు చేసే మనిషిగా పెట్టండి. ఆ క్యారెక్టర్లు ఏమి పురాణాల్లో రిఫరెన్స్లు ఉండవు, మీరు కల్పించారు అని కూడా ఎవడో అనుకోడు. కాబట్టి ఆ క్యారెక్టర్ల ద్వారా మీకు ఆ కథ చదివినప్పుడు ఏమనిపించిందో అది పలికించండి. అప్పుడు మీరు పురాణం మాత్రమే చెప్పలేదు, మీ అభిప్రాయం కూడా చెప్పారు అనేది జనాలకు అర్థమవుతుంది, వాళ్ళకి కొత్తగా కనిపిస్తుంది. అది ఏదో ఒక కొత్తదనం లేకుండా మళ్ళీ తీయటం ఎందుకు, అనవసరంగా ఆల్రెడీ ఉన్నాయి కదా అవన్నీ అని ఆయన ఒక ధోరణిలో రాశాడు. అది ఇన్ రిటర్న్, అది చలంగారి సావిత్రికి రాసిన ముందు మాటలో ఉంది కంటెంట్ అంతా. కాబట్టి అలా అలా ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో పౌరాణిక చిత్రాలని చూశారు. అసలు మార్చటమే కుదరదు, మార్చిన వాడికి మళ్ళీ జన్మలో వాడు ఏదో అయిపోతాడు లాంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి కొంతమంది దగ్గర. కానీ తెలుగు సినిమాల్లో చాలా చొరవ తీసుకున్నారు, చాలా కొత్త విషయాలు మాట్లాడారు. పురాణాల వేదికగా రామాయణంలో కొత్త పరిశోధనలు చేసి ఆ సంఘటనలన్నీ ఆయన తెర మీద ప్రదర్శించాడు. రామారావు గారు, బాపు గారు, రమణ గారు వాళ్ళ పద్ధతిలో కొన్ని సన్నివేశాలు కల్పించారు. అంతఃపురంలో సీతారాములు ఎలా ఉంటారు అనేది ఒక రకంగా రామారావు గారితో తీసినటువంటి రామాంజనేయ యుద్ధంలోనూ అదే సన్నివేశాన్ని అదే ధోరణిలో మళ్ళీ నయనతార బాలకృష్ణలతో శ్రీరామరాజ్యంలోనూ తీశారు. కాకపోతే అది చాలా బాగుంటుంది. రామాంజనేయ యుద్ధంలో అంతఃపురం బి సరోజాదేవి గారు, ఎన్టీ రామారావు గారు మధ్య నడిచే సీన్ అద్భుతం. అలాంటి క్లాసిక్స్ ఉన్నాయి మనకి వాళ్ళ పేరుతో. ఇప్పుడు సినిమా చేయటం అనేది రిస్కే. అంటే సమర్థులైన నటులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఏదైనా క్యారెక్టర్ అనుకోగానే టక్మన్ ఒక నటుడు తట్టేవాడు. శకుని అనగానే సిఎస్ఆర్ ధూళిపాళ ఇద్దరు టక్మన్ తట్టేవారు. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళతో వేయించేవాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. హనుమంతుడు అనగానే అర్జున్ జనార్దన్ రావు ఎక్కడున్నాడో వెతకండి అనేవాడు. ఆ పద్ధతి ఉండేది. ఒకసారి ఆయన దొరకకపోతే రాజనాలతో వేయించారు కృష్ణాంజనేయ యుద్ధం సినిమాలో. అది ఆయన చేస్తాడు, ఆయనకి బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత హనుమంతుడి క్యారెక్టర్ల కోసం ఆయన అప్రోచ్ అవడం మొదలైంది రాజనాలు. అలా ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్క పద్ధతిలో నైపుణ్యం ఉండేది, వాళ్ళు అవైలబుల్గా ఉండేవారు. సినిమాలన్నీ సెట్స్లోనే జరిగేవి, మెడ్రాస్లోనే. అందరు అవైలబిలిటీ ఉండి పెద్దగా సఫర్ అయ్యేవాళ్ళు కాదు, డబ్బులు తినేసేది కాదు. ఒకసారి ఎప్పుడో ఒక ఆర్ట్ డైరెక్టర్ ఏదో సఫరింగ్లో ఉంటే ఆయనకి సినిమా చేయటానికి ఒప్పుకున్నాడు ఆయన, రామారావు గారు. ఒప్పుకుని ఏదైనా పౌరాణిక కథ తెచ్చుకో, ఓ డైరెక్టర్ని ఓ పౌరాణిక కథని పట్టుకొస్తే నేను నటిస్తాను, సినిమా రిలీజ్ అయ్యి వచ్చిన డబ్బుల్లో నా డబ్బులు తీసుకుంటానని చెప్పాడు ఆయన. అదే మనుషులంతా ఒక్కటే సినిమా, అలా వచ్చిన సినిమానే. అయితే ఎందుకు పౌరాణిక కథ చెప్పారు మీరు చూసుకోమని అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అతని దగ్గర డబ్బులు లేవు, ఏదో కష్టాల్లో ఉన్నాడు, డబ్బుల కోసం సినిమా తీస్తున్నాడు, కాబట్టి ఇప్పుడు వాడి మీద బర్డెన్ వేయకూడదు. సో మన దగ్గర పౌరాణికాలకి సంబంధించిన ఏ క్యారెక్టర్కి కావాల్సిన కాస్ట్యూమ్స్ అయినా మన దగ్గర ఉన్నాయి రెడీగా. సో ఇవి సగం బడ్జెట్ కదా వాడికి, ఆ సగం బడ్జెట్ కలిసి వచ్చినట్టు కదా. ఓ పౌరాణిక కథ పట్టుకొస్తే నేనే 2-3 క్యారెక్టర్లు వేసేస్తాను, మనవాళ్ళు అందరూ కలిసి పూనుకుంటే అది చాలా ఈజీగా అయిపోతుంది సినిమా, సాంఘికం కంటే ఇది బెటర్ అని చెప్పాడు ఆయన. నిజం కూడా అప్పటి పరిస్థితి అదే. కానీ ఆయన సోషల్ డ్రామా తీసుకొచ్చాడు, మనుషులంతా ఒకటే సినిమా చేశాడు, అది 200 రోజులు ఆడేసిన సినిమా. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో, ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్నీ వెతుక్కోవటమే, రిఫరెన్స్లు కూడా వెతుక్కోవటమే. సో గతంలో వాళ్ళు కాస్ట్యూమ్ ఏం వేశారో రిఫరెన్స్ చూసుకుని డిజైన్ చేసుకోవాలి. కాబట్టి ఒక పెద్ద యజ్ఞాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ భుజాన్ని వేసుకున్నాడు. కథకు సంబంధించి ఆయనకి తన ఎల్లలు ఎక్కడ అనేది తెలుసు. ఆ ఎల్లల పరిధిలో ప్రజల నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఒక కథని నడపగలిగినటువంటి టాలెంట్ అయితే ఉంది తనకి. దీనికోసం చాలా మందిని రెఫర్ చేయగలడు ఆయన. సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇలాంటి వాళ్ళని కూర్చోబెట్టి తన సందేహాలు తీర్చుకుని ముందుకు వెళ్ళే
ఆ లింక్స్ ఉన్నాయి ఆయనకి. కాబట్టి సినిమా కంటెంట్ పరంగా జెన్యూన్ గానే ఉండొచ్చు. అయితే ఈయన ఎన్టీ రామారావు గారి ధోరణి పౌరాణికం అయితే తీయడు. కమలాకర కామేశ్వరరావు గారి స్కూలే ఇది. కాబట్టి అదే ధోరణిలో ఒక నర్తనశాల లాంటి సినిమాను ఏదో చేస్తారు ఫైనల్గా. ఓకే. చేసి అందులో ఎన్టీఆర్ని ఎలివేట్ చేయటము, ఆ ప్రోగ్రామ్ ఎలాగూ ఉంటుంది. అలాగే ఆయనతో డైలాగులు చెప్పించడము, కొంత ఏరియాలో తనకి పట్టుంది. అది ఆల్రెడీ రాజమౌళి ఇంతకుముందు ఎక్స్ప్లోర్ చేశాడు ఆ సినిమాలో, యమదొంగ సినిమాలో. సో రామారావు గారు యముడి వేషం కట్టిన సతీ సావిత్రి ఆ లెవెల్లో లేకపోయినప్పటికీ పర్వాలేదు అనిపించాడు. ఆ మేరకు నడిపించినా చాలు సినిమా. మిగిలింది త్రివిక్రమ్ తన పద్ధతిలో తను ఆర్గనైజ్ చేసుకుంటాడు. అందుకని తను పాన్ ఇండియా వరల్డ్ మార్కెట్ లోకి ఎంటర్ ఇవ్వటానికి ఇంతకంటే బెటర్ సబ్జెక్ట్ లేదు అనేది ఆయన ఫిక్స్ అయి ఉన్నాడు. ఓకే. దీని మీద చాలా కాలంగా ఎప్పుడైతే తెలుగు హీరోలు అందరూ గ్లోబల్ మార్కెట్కి వెళ్ళిపోయారో ఆ క్షణం నుంచి తను కూడా గ్లోబల్ మార్కెట్కి వెళ్ళాలి, పెద్ద హీరోలతో సినిమా చేయాలనుకుంటే అనేది ఆయనకు అర్థమైపోయింది. సో ఎలా ప్రవేశించాలి గ్లోబల్ మార్కెట్లోకి అంటే రాజమౌళి జానపదాన్ని ఎంచుకున్నాడు. ఏది బాహుబలి అనే జానపద కథను ఎంచుకుని ముందుకెళ్ళాడు. దానికి గైడ్ లైన్ స్టోరీ ఏమిటి అంటే, ఎక్కడో ఒక వీరుణ్ణి కలుస్తాడు. ఇంత నైపుణ్యం నీకు ఎలా వచ్చింది అంటే, అతను నాకంటే గొప్పోడు ఒక ఆయన ఉన్నాడని చెప్తాడు. ఎవరు అంటే బాహుబలి. ఆయన నైపుణ్యం, ఆయన యుద్ధము, ఆయన సత్తా అన్ని చెప్పి, మరి ఆయన్ని కలవచ్చు కదా అంటే, లేదు ఆయన చచ్చిపోయి చాలా కాలం అయింది. ఎలా చచ్చిపోయాడంటే నేనే చంపేశాను. కట్టప్ప ఆత్మకథగా మొదలవుతుంది ఒరిజినల్ వాళ్ళు అనుకున్న లైన్. అలా మొదలై ఆ ఆలోచన రకరకాలుగా రూపొంది ఫైనల్ గా 2 భాగాల సినిమా చూసాం మనం. అలా ఒక డిజైన్, ఒక స్కెలిటన్ ఏదో ఉంది త్రివిక్రమ్ దగ్గర. ఆ స్కెలిటన్ ఉందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఆ స్కెలిటన్ లో వేయాల్సినటువంటి ఆభరణాలన్నిటికీ ఎవరెవరిని కాంట్రాక్ట్ చేయాలి, ఎవరెవరిని కూర్చోబెట్టాలి అనే దానికి సంబంధించి ఆయనకు ఒక ప్రత్యేక జ్ఞానం ఉంది. గైడ్ చేసేటువంటి ఫోర్సెస్ ఉన్నాయి ఆయన వెనకాల. కాబట్టి ఈజీగానే బెటర్ పౌరాణికమే తీస్తాడు ఆయన. అంటే ఈ మధ్య కాలంలో పౌరాణికం అంటే భయం పుట్టే లెవెల్కి కొన్ని సినిమాలు తీసుకెళ్లిన మాట వాస్తవమే. ఆది పురుష్ లాంటి ప్రయోగాలు. అలాగే ఇప్పుడు ఒక రామాయణం రాబోతోంది సాయి పల్లవి సీతగా. ఆ సినిమా మీద కూడా 100 సందేహాలు ఉన్నాయి ప్రపంచానికి. కానీ ఈ సినిమా మీద కొంత కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఉండడానికి ఎన్టీఆర్ కంటే కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే కారణం. అందుకని జనాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ మీద. చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సార్ మీరు ఇందాక అన్నారు త్రివిక్రమ్ గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ స్టోరీని నడపగలరు అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఒక చిన్న వివాదం అయితే ఈ సినిమా చుట్టూ జరుగుతుంది సార్. వాళ్ళు పోస్టర్ విడుదల చేసేటప్పుడు పైన ట్యాగ్ లైన్ ఇచ్చారు, నార్త్ లో పుట్టారు, దక్షిణాదిన ఆరాధ్య దైవంగా మారారు, అందరు ఆరాధనలు పొందుతున్నారని చెప్పేసి. సో దీనిపైన కొంత తమిళ ఆడియన్స్ దగ్గర నుంచి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. చరిత్ర అంటే పురాణాలు కొద్దిగా చదువుకోండి, ఆయన నార్త్ లో పుట్టడం ఏంటి, ఆయన మా తమిళ దైవం కదా, కాస్త తెలుసుకొని మరి తీయండి అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. పురాణాల్లో ఏ దేవతకైనా సరే పురాణాలు రాసే కాలం వేరు, ఆ దేవతల్ని కొలిచిన కాలం వేరు. ఈ పురాణాలు రాసే కాలానికి ఒక స్థిరమైన సిద్ధాంతాన్ని ప్రజల మనసుల్లో ఒక నేరేటివ్ ని బిల్డ్ చేయడం కోసం రాసినవి ఇది. ఆ రాసిన సందర్భంలో అందరు దేవతలు హిమాలయాల నుంచే నడిచారు, నదులు కూడా అక్కడి నుంచే మొదలైంది నడక. కాబట్టి శివుడు, మంచు పర్వతాలు, వాటితో ఉన్నటువంటి లింకు, దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ శివ పురాణాల్లో కనిపించడానికి రీజన్ అది. ఆయన్ని ఏదో ఒక యుద్ధంలో సామంత దేవుడిగా మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత జరిగిన పురాణ సవరణల్లో ఆయన పాత్ర అలా ఎమర్జ్ అయింది కాబట్టి అది హిమాలయాల్లో ఎక్కువ రెఫరెన్స్ కనిపిస్తుంది మీకు. శివతాండవము ఈ గొడవంతా కనిపించినప్పుడు అక్కడే పుట్టుండాలి కదా వీళ్ళు కూడా. సో అలా వాళ్ళు నార్త్ లో పుట్టారు అనడానికి వాళ్ళ దగ్గర ఒక రీజన్ ఉంది. వాళ్ళు ఊరికనే క్లైమ్ చేసుకోవాలి. అలాగే వీళ్ళకి దక్షిణాపథానికి దైవం ఆయన, అది తప్పు కాదు. కాకపోతే ఈ మధ్యలో ఈ పౌరాణిక కల్పన ఎవరి కోసమో జరిగింది. ఎవరి కోసం జరిగింది? ఉత్తర భారతీయుల్ని దక్షిణ భారతదేశంలోకి ప్రవేశపెట్టడానికి కూడా పురాణాలని ఆశ్రయించారు వాళ్ళు.
ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళ మీద వ్యాపారపరమైన దౌర్జన్యం చేయటానికి కూడా దైవాన్నే వాడారు. ఆ ప్రాసెస్ లో ఈ పౌరాణిక కల్పనలు జరిగాయి. ఆ పౌరాణిక కల్పనలు జరగటానికి ఒక ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళకి ఒక ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం కోసం నడిచినటువంటి వ్యవహారం ఇది అనే స్పష్టత ఉంటే ఈ డౌట్లు రావు. సౌత్ లో పుట్టాడా, నార్త్ లో పుట్టాడా, ఇవన్నీ ఇల్లాజికల్ గొడవలు. అంటే ఆ క్యారెక్టర్ కి ఒక లీగాలిటీ ఇచ్చే ప్రయత్నం ఇదంతా. ఆ లీగాలిటీ ఆల్రెడీ రాముడికి ఇచ్చేసాం మనం, ఇప్పుడు కొత్తగా కుమారస్వామికి ఇస్తాం. అసలు ఆ సిద్ధాంతం ప్రకారం ఈయన అన్క్వశ్చనబుల్, ఈయన ఎవరు క్వశ్చన్ చేయడానికి అవకాశమే లేదు. కానీ మీరు ప్రశ్నలు అడగండి, నేను ఏదో మేరకు సమాధానం చెప్తానని మాట్లాడారు ఆయన. అలా నడిచినటువంటి కార్యక్రమం. సినిమాలో వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఆర్గానిక్ గా సినిమా చేయాలని అనుకుంటున్నారు. త్రివిక్రమ్ అండ్ టీం సాధ్యమైనంత వరకు పాత పురాణాల రెఫరెన్స్, కొత్త టెక్నాలజీని సమన్వయం చేస్తూ ఒక స్వచ్ఛంగాను అలాగే స్వేచ్ఛగాను తీసిన సినిమాగా ఆడియన్స్ కనిపించాలనేది వాళ్ళ మోటో. అందుకని పెద్దగా విఎఫ్ఎక్స్ ఆ హడావిడిలు కూడా తక్కువే ఉంటాయి ఈ సినిమాలు. వీళ్ళ ధోరణిలో వీళ్ళు షార్ట్ ఓకే చేసుకుని వెళ్తారు. లొకేషన్స్ మీద ఎక్కువ ఆధారపడే అవకాశం ఉంది. అది ఈ దేశంలో తీస్తారా ఇంకెక్కడైనా తీస్తారా అనేది వాళ్ళ ఇష్టం. మాక్సిమం విదేశాల్లోనే షూట్ జరుగుతుంది. అందుకని ఇప్పటి వరకు చూడనటువంటి శివ పురాణానికి సంబంధించిన ఒక కథని కొంతమేరకు ఇన్డెప్త్ తెలుసుకోవటం కోసం ఈ సినిమా ఉపయోగపడితే చాలు. ఫైనల్ గా ఇంకొకటి సార్, ఈ సినిమాలో మొదట హీరోగా అల్లు అర్జున్ గారిని అనుకున్నారన్న వార్తలు మనకు వినిపించాయి. సో ఇప్పుడు ఒక కంపారిజన్ మొదలైపోయింది. అల్లు అర్జున్ గారు చేస్తే బాగుండేదా, ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేస్తే బాగుండేదా, త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారిని ఎలా చూపిస్తారు, కార్తికేయ స్వామిగా ఎన్టీఆర్ గారు ఎలా యాప్ట్ అవుతారు అని ఒక చర్చ అయితే మొదలైంది. మీ ఒపీనియన్ లో ఇద్దరిని కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు సమానమైన శక్తివంతుమైనటువంటి నటులే. వాళ్ళిద్దరిలో ఆల్రెడీ అంటే ఇద్దరికి డైలాగ్ ఈజ్ ఉంది. కంపారిటివ్ గా ఎన్టీఆర్ కి ఇంకొంచెం అడ్వాంటేజ్ ఉంది. తను ఢీకొనాల్సిన కుటుంబం తాలూకా లెగసీని నిలబెట్టుకోవటం అనేది కూడా ఆయనకు అవసరం. అందుకని కొంచెం ఆ తరహా పాత్రలు చేయడానికి ఆయన ఉత్సాహం చూపిస్తాడు. అంటే తద్వారా తన జెనెటికల్ గా నేను ఆ వారసుని అని ప్రపంచంతో గుర్తింపు పొందటం ఆయన లక్ష్యం. అందుకని ఈ పాత్ర అనగానే ఆయన ఎగిరి గంతేసి ఒప్పుకుని ఉంటాడు. కావాలంటే ఒక 10 తగ్గించుకున్నా పర్వాలేదు అని కూడా చెప్పుండొచ్చు. ఆయన చూస్తున్నాడు ఇలాంటి క్యారెక్టర్ల కోసం. ఇది తమ కుటుంబం తాలూకా, తమ ఇంటి పేరు తాలూకా పాత్రలుగా వాళ్ళు భావిస్తున్నారు. దాన్ని బ్రేక్ చేయటం అనేది అల్లు అర్జున్ లాంటి వాడితోనే సాధ్యం అవుతుంది. సో అల్లు అర్జున్ కూడా యాప్టేక్ కానీ కంపారిటివ్ గా ఎన్టీఆర్ సమ్ బెటర్ తీసుకెళ్ళగలడు. అంటే ఏం లేదు దానిలో ఇదేంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు అజూర్స్ చూసాం, డీజే చూసాం. అజూర్స్ కి డీజేకి క్యారెక్టర్ బిహేవియర్ లో చాలా తేడా ఉంటుంది. అలా ఉండాల్సిన పాత్ర ఇంకోలా తయారవడానికి కారణం అల్లు అర్జునే. ఎన్టీఆర్ బాగా డ్రైవ్ చేశాడు దాన్ని. అందుకని ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బెటర్ హ్యాండ్స్ లోకి వెళ్ళింది సినిమా. కాబట్టి వీళ్ళు అనుకున్న అవుట్పుట్ జెన్యూన్ గా బయటకు వస్తుంది. దాన్ని ఎలా మార్కెట్ చేసుకుంటారు, ఏ రికార్డులు సాధిస్తారు అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.